హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ముఖ్యంగా బిజినెస్ చేయాలనే ఆలోచనతో చాలా మంది మహిళలు ఉన్నారు. కానీ కొన్ని కారణాల చేత బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అలాంటి మహిళలకి బ్యాక్ బోన్గా నిలబడుతూ ఎలీప్ అనే సంస్థ ముందుకొచ్చింది. మరి ఆ ఎలీప్ సంస్థ డైరెక్టర్ అజయ్ బాబు గారు మనతో ఉన్నారు. అసలు ఎలీప్ సంస్థ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మీరు ఈ ఎలీప్ సంస్థ ద్వారా కొంతమంది మహిళలకి కొన్ని ఐడియాస్ ఇస్తూ లేదా వారికి లోన్ రూపంలో కూడా హెల్ప్ చేస్తూ ఇలా రకరకాలుగా వినిపిస్తుంది. అసలు ఈ ఎలీప్ సంస్థ మహిళలకి ఏం చేస్తుంది, ఎలాంటి ఐడియాస్ ఇస్తుంది, వాళ్ళకి సపోర్ట్గా ఎలా నిలుస్తుంది? ఎలీప్ అంటే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా. ఓకే. దీన్ని రమాదేవి గారు స్థాపించారు. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలు చాలా మందికి ఏదో చేయాలన్న ఆలోచన ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. ఏ ఐడియాని సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. వీటన్నిటికీ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ చేత ఆ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఆ బిజినెస్ కానీ పెట్టించి దాన్ని సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు చూసే బాధ్యత ఎలీప్ సంస్థది. మేము ఇప్పటి వరకు ఎలీప్ ద్వారా సుమారుగా 70,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. దాదాపుగా 50,000 మందికి వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకునేటట్టుగా చేయగలిగాం. ఇప్పుడు సుమారుగా 3 ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేసాం. దాదాపుగా 5,000 మందికి బ్యాంక్ లోన్లు ఇప్పించాం. అలానే 6,000 మందికి మార్కెటింగ్ సపోర్ట్ చేసాం. ఈ విధంగా అనేక రకాలుగా సపోర్ట్ చేసి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటట్టు చేస్తున్నాం. ఓకే. ఈ ఎలీప్ సంస్థని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్, ఏంటి అసలు? మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఆఫీసులు ఉన్నాయి. ఎవరైనా సరే వాకిన్ ఇంటర్వ్యూ వచ్చి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, లేకపోతే అసలు ఏదో చేయాలని ఆలోచన ఉంది కానీ ఎలా చేయాలో తెలియదు, ఆ విషయాలన్నీ కనుక మాకు చెప్పగలిగితే మా కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళని బిజినెస్ పెట్టేటట్టుగా చేస్తాం. కానీ చాలామందికి ఆలోచన ఉంటుంది, కానీ బిజినెస్ చేయాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం, కొంత ధైర్యం అవసరం. ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. బట్ వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్ళగలిగేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళే ఈ బిజినెస్లో రాణిస్తారు. ముఖ్యంగా వాళ్ళ క్వాలిటీలు ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. టెక్నాలజీని కొత్త టెక్నాలజీని వాడడంలో ఎప్పుడు వెనకబడకూడదు. ఎప్పుడు సిస్టమ్ ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడున్న యుగంలో మనకున్న డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు. ఓకే సార్. సార్, చాలామంది లేడీస్ మీరు అన్నట్టుగా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కొన్ని ఐడియాస్ ఉంటాయి, కానీ ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ కోసం కొత్తగా 2 స్కీమ్స్ ప్రవేశపెట్టింది. ఫస్ట్ది PMEGP, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. మీకు నిజంగా ఒక ఐడియా కనుకుండి అది ఫీజిబుల్, మార్కెటింగ్ చేసుకోగలుగుతారు ఆ ప్రోడక్ట్ని అనుకుంటే, మీరు కనుక 5% మీరు పెట్టుబడిగా పెట్టుకుంటే 95% మీకు బ్యాంక్ నుంచి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ ఇప్పిస్తుంది. కేవలం 5%? అవునండి. వీళ్ళకి మరియు ఈ స్కీమ్లో కనుక లోన్ తీసుకుంటే రూరల్ ఏరియాలో కనుక పెట్టుకుంటే మీకు 35% సబ్సిడీ వస్తుంది. అంటే ప్రాజెక్ట్ కాస్ట్లో 35% మీరు వెనక్కి తిరిగి కట్టాల్సిన పని లేదు. అలానే అర్బన్ ఏరియాలో కనుక మీరు పెట్టుకునే పని అయితే మీకు 25% సబ్సిడీ కింద ఇస్తుంది. అలానే లేదు ఇంకా పెద్ద ఐడియా ఉంది, నా ఐడియాకి నా దాదాపు 2 కోట్ల నుంచి 5 కోట్లు అవసరం అనుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ CGTMSA అనే స్కీమ్ ఉంది, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని. ఈ స్కీమ్ కింద మీరు ఏదైనా సరే తయారీ పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే 5 కోట్ల దాకా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా గవర్నమెంట్ మీకు ఆలోచన కనుక సరైన ఆలోచన ఉంటే ఈ రోజుల్లో డబ్బు పెద్ద ప్రధాన సమస్య కాదు. ఈవెన్ మీకు కనుక ఇన్నోవేటివ్ ఐడియా అనుకుంటే ఆ ఇన్నోవేటివ్ ఐడియా మార్కెట్లో డిస్ట్రక్టివ్గా ఉంటుంది అని అనిపిస్తే ఈరోజు మీ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ముఖ్యంగా ఐడియా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, దానికి మార్కెటింగ్ ఎలా చేస్తారు, లేదా ఆ ప్రోడక్ట్ని ఎలా తయారు చేస్తారు, దీని అవసరం ఎంత ఉంది. ముఖ్యంగా ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే దానికి డిమాండ్ ఉండాలి, అంటే అది అవసరం ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటాడు. ఇలాంటి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ కనుక మీరు తయారు చేసుకుంటే చేయాలనుకుంటే డబ్బులు ప్రధాన సమస్య కాదు. ఓకే సార్. సార్, మీరు అన్నట్లుగా కూడా ఐడియాస్ ఉంటాయి, కానీ ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడము, దాన్ని సేల్ చేయడం, మార్కెటింగ్ చేయడం అనేది చాలా మందికి తెలియదు. దానివల్లే వాళ్ళు ఫెయిల్ అవడానికి ముఖ్య కారణంగా మనం చూడొచ్చు. అలాంటి వారికి మీరు ఎలా గైడ్ చేస్తారు, ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? నేను కూడా ఈ మధ్య టెండ్రిల్స్ న్యాచురల్స్ LLP, టెండ్రిల్స్ టెక్ అనే కొన్ని సంస్థ స్టార్ట్ చేశాను సార్. విన్నాను సార్ రీసెంట్గా. ముఖ్యంగా ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తారో, ఎవరైతే మార్కెటింగ్ చేసుకోలేరో వాళ్ళందరి దగ్గర మేమే ఆ ప్రోడక్ట్స్ కొని, ముఖ్యంగా ఫార్మర్స్ ప్రొడక్ట్ చేస్తారు,
వాళ్ళ దగ్గరే పొలంలోనే ఆ ప్రోడక్ట్ కొనుక్కొని అక్కడే ప్రాసెస్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని మా బ్రాండ్ మీద టెంట్రిల్స్ అనే బ్రాండ్ మీద స్టోర్స్ ద్వారా అమ్ముతున్నాం. అలానే చాలామంది మహిళలు ఈ కాస్మెటిక్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ న్యాచురల్గా చేస్తున్నారు. అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈరోజు కాస్మెటిక్స్ మంచి డిమాండ్ ఉంది. అలాంటి ప్రోడక్ట్స్ ఎవరన్నా తయారు చేయగలిగితే ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని తీసుకొని మా బ్రాండ్ మీద సేల్ చేస్తున్నాం. ఇప్పుడే ఒక అవుట్లెట్ స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. ఈ 2-3 నెలల్లో ఇంకొక 3 నుంచి 4 కాస్మెటిక్స్ అండ్ ఫుడ్ 2 ఉంటాయి. అలా స్టోర్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఆంధ్ర, తెలంగాణ ప్రతి ఊర్లో కూడా మా స్టోర్ ఉండేటట్టు చూస్తాం. అలానే నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా వాళ్ళందరికీ మార్కెటింగ్ సపోర్ట్ కొంత మేము ఈ టెంట్రిల్స్ న్యాచురల్స్ ఎల్ఎల్పి ద్వారా మేము మార్కెట్ సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, అలా కూడా సపోర్ట్ ఇస్తారు. సార్ మీరు ఇంతకు ముందు అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కూడా మీ ఐడియా బాగుంటే ఇన్నోవేటివ్గా ఉంటే ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని. అసలు ఈ లోన్ సౌకర్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే 1 lakh 2 lakhs ఇలా ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు ముఖ్యంగా ముద్రా స్కీమ్ అని ఉంది. ఈ స్కీమ్లో ఏ బిజినెస్కైనా లోన్ తీసుకోవచ్చు. ఓకే, 50,000 నుంచి ఇప్పుడు 20 లక్షల దాకా ఏ బిజినెస్కైనా లోన్ తీసుకోవచ్చు. ఈవెన్ మన రోడ్డు మీద బండి పెడతారు, వాళ్ళు కూడా ఈ పిఎం ఇది ముద్రా స్కీమ్ కింద 50,000 లోన్ తీసుకోవచ్చు. లేదు కొన్ని సెలూన్స్, హోటల్స్ ఇలాంటి బిజినెస్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల దాకా లోన్ తీసుకునే అవకాశం ఉంది ముద్రా కింద. ఓకే, బట్ పిఎంఈజీపీలో మాత్రం సర్వీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కే ఇస్తున్నారు. అంటే తయారీ లేదా సేవా పరిశ్రమలు మాత్రమే ఈ పిఎంఈజీపీ కింద ఇస్తున్నారు. ఎవరైనా 18 ఏళ్ళు దాటిన భారత పౌరుడు ఎవరికైనా సరే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ ఐడియా బాగుంటే మనం 50 లక్షల దాకా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వస్తుందా సార్ ఇది? ఓకే, ఇది ఎందువల్ల సాధ్యమవుతుందంటే వీళ్ళు ఎంటర్ప్రెన్యూర్ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో 85% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది. అందువల్ల టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో బ్యాంకుకి ఉన్న రిస్క్ ఓన్లీ 15%. అందుకని ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా ఈ స్కీమ్ కింద ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఒకటి ఎందువల్ల అంటే 35% నుంచి 25% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అలానే 85% బ్యాంక్ లోన్కి గ్యారంటీ ఇస్తుంది. ఇంకా అందువల్ల ఆల్మోస్ట్ మీ ఐడియా కానీ కరెక్ట్గా ఉంటే ఎటువంటి సెక్యూరిటీస్ లేకుండా లోన్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఈ ఎలిప్ సంస్థ అనేది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం సార్. ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తూ మధ్యలో కొన్ని డౌన్ఫాల్స్ వచ్చిన వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎవరైనా ఇప్పుడు CGTMS అనే కొత్త స్కీమ్ ఉంది, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని. దీని కింద నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు 5 కోట్ల దాకా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తీసుకోవచ్చు. కానీ ప్రొవైడెడ్ సిబిల్ స్కోర్ ఇది ఖచ్చితంగా 750 ఉండగలిగితే సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ మీ సిబిల్ స్కోర్ కనుక తక్కువ ఉంటే సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవడం కష్టమే. అందుకని ఏ బ్యాంక్ అయినా లోన్ తీసుకోవాలంటే 4 డాక్యుమెంట్లు అవసరం. ఒకటి, మీరు ఏ ప్లేస్లో అయితే బిజినెస్ పెట్టబోతున్నారో ఆ ప్లేస్ యొక్క లీజ్ అగ్రిమెంట్ మినిమం 5 ఏళ్ళు తీసుకోవాలి. 2 ప్రాజెక్ట్ రిపోర్ట్. 3 మీ లోకల్ ఆధార్ కార్డు ఉండాలి. 4 మీ పాన్ కార్డు విత్ సిబిల్ స్కోర్ 750 కనుకుంటే మీకు సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఎలిప్ సంస్థలో ఒక డైరెక్టర్గా అండ్ అలాగే టెంట్రిల్స్ న్యాచురల్స్ ఎల్ఎల్పిలో ఇప్పుడు కొత్తగా ఒక సంస్థను కూడా మీరు స్టార్ట్ చేశారు. అక్కడ కూడా మహిళలకి సపోర్టివ్గా ఉన్నారు. మీరు ఆ మహిళలే తయారు చేసిన ప్రోడక్ట్స్ కానివ్వండి, పండించిన పంటను కానివ్వండి, మీరు మార్కెటింగ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది మహిళలు కూడా కొన్ని ఐడియాస్తో, ఇన్నోవేటివ్ ఐడియాస్తో కూడా ఉన్నారు. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఇది మేము స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతామా లేదా అనే భయంతో కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మహిళలకి మీరేం ఐడియా ఇస్తారు సార్? మీ సజెషన్? మీరు కనుక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే మేము ఎలిప్ తరఫున మీకు 5 నుంచి 7 లక్షల వరకు గ్రాంట్ కూడా ఇస్తాం. అంటే గ్రాంట్ అంటే మీరు తిరిగి కట్టాల్సిన పని లేదు. ప్రోటోటైప్ చేయడానికి మేము గ్రాంట్ ఇస్తాం. అలానే మీ ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ఇంకొక 30 నుంచి 35 లక్షల గ్రాంట్ ఇప్పించే అవకాశం కూడా ఉంది. నిజంగా మీకు మంచి ఐడియా ఉంటే మా ఆఫీస్కి రండి లేదా నన్ను సంప్రదించండి, మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. సార్, మీరు ఇంతకు ముందు అన్నట్టు టెంట్రిల్స్ న్యాచురల్స్ ఎల్ఎల్పి ద్వారా
ఈ ఎవరైతే ఓన్గా వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేసినా లేదా పండించినా వాటిని మీరు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే అది ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు? ఆన్లైనా, ఆఫ్లైనా, ఎట్లా సార్ అది ప్రాసెస్ ఎట్లా? మేము ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్లో మార్కెట్ చేస్తున్నాం. ఓకే, మాకు వెబ్సైట్ ఉంది tendrils.co.in ద్వారా ఆన్లైన్లో మార్కెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆఫ్లైన్లో మేము ఫ్రాంచైజీ మోడల్లో మేము స్టోర్స్ పెట్టిస్తున్నాము. ఓకే, దాదాపు ఇప్పుడు 2 స్టోర్స్ ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో హైదరాబాద్లో 40 నుంచి 50 స్టోర్లు ఓపెన్ చేస్తున్నాం ఓకే, ఫ్రాంచైజీ మోడల్లో. అలానే ఆంధ్రాలో కూడా విజయవాడ, మెయిన్ సిటీస్లో విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వీటిల్లో కూడా మేము స్టోర్ స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రాంచైజీ మోడల్. సార్ ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎట్లా, ఎలా, ఎంత బడ్జెట్ అవ్వచ్చు? చిన్న ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే 300 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండాలి. సుమారుగా 7 లక్షలు పెట్టుబడి అవుతుంది. 7 లక్షలు కనుక మీకు లోన్ ద్వారా కానీ లేకపోతే మీ సొంత పెట్టుబడి ద్వారా కానీ మీరు కనుక సమకూర్చుకోగలిగితే ఈ ఫ్రాంచైజ్ మోడల్తో స్టార్ట్ చేసుకోవచ్చు. 7 lakhs అయితే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. చిన్నది స్టార్ట్. ఎప్పటిలోగా మనం ఇన్కమ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ మంత్ నుంచే మనం ఇన్కమ్ వస్తుందండి. స్టార్టింగ్ మినిమం ఫస్ట్ మంత్లో 30,000 to 40,000 స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళు చేసే దీని గురించి మనం 50,000 to 70,000 కూడా వీళ్ళు నెక్స్ట్ 2 monthsలో ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే మనం మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం సుమన్ టీవీతో పార్ట్నర్షిప్ అవుతున్నాం. ఖచ్చితంగా అతి తక్కువ కాలంలోనే మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి సో మార్కెటింగ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందువల్ల పెట్టుకున్న నెక్స్ట్ మంత్ నుంచే కూడా వాళ్ళు లాభాల్లో ఉంటారు. సరే, ఇంకొక డౌట్, కొంతమంది మహిళల గురించి నేను మాట్లాడాల్సి వస్తే వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారు, కొంత అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఐడియాస్ కూడా ఉంటాయి. బట్ వాళ్ళు బయటికి వెళ్ళి చేయడానికి ఇష్టపడరు. ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఏదైనా ప్రోడక్ట్ వస్తే మేము చేసి అదే మళ్ళీ మీరే తీసుకోండి అనేలాగా కొంతమంది ఉంటారు. అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎలా చేయాల్సి ఉంటుంది వాళ్ళకు ఒకసారి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ అనేది చాలా కాంపిటేటివ్గా ఉంది. మనం మల్టీనేషనల్ కంపెనీతో కంపీట్ చేయాల్సి ఉంటుంది. అంటే లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని తక్కువ ఖర్చులో కనుక మనం ప్రోడక్ట్ ఇవ్వగలిగితేనే మనం మల్టీనేషనల్ కంపెనీ తోటి కంపీట్ చేయగలుగుతాం. ఇలాంటి సందర్భాల్లో నేను మా ఇంట్లో చేస్తాను, ఆ ప్రోడక్ట్ నేను చేతితో చేస్తాను అంటే ఇలా చేస్తే మనం మార్కెట్లో కంపీట్ చేయలేము. బికాజ్ ఒక ఫుడ్ ప్రోడక్ట్ సపోజ్ బిస్కెట్లే ఉన్నాయి, మనకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి కంపెనీలతో పోటీ పడాలంటే మన ఇంట్లో చేసుకుంటాము, లేకపోతే నేనే తయారు చేస్తాను, నాకు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా మనం లేటెస్ట్ టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ప్రైస్లోనే మనం ఇవ్వగలిగితేనే మన మార్కెట్లో నిలబడగలుగుతాం. అందువల్ల నా అడ్వైజ్ అయితే మీరు ముందుకు రండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందజేస్తాం. బట్ లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవాల్సిందే, లేటెస్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ని వాడుకోవాల్సిందే. మనకి ఇప్పుడున్న యుగంలో మనం అన్నీ ఇప్పుడు అంతకుముందు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, సెల్ ఫోన్లో చూసి కొనుక్కునే పరిస్థితికి వచ్చేసాం. అలానే మీరు మార్కెటింగ్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోగలగాలి మీ ఓన్గా. ఎందుకంటే మీ సెల్లో మీ ప్రోడక్ట్ కొనుక్కునే విధంగా ఉండగలిగితేనే ఈరోజు ప్రోడక్ట్ సేల్ అవుతాయి. అలానే లేటెస్ట్ టెక్నాలజీస్ మీ ప్రొడక్షన్లో వాడుకోగలిగితేనే తక్కువ ధరకి మనం ఇవ్వగలిగితేనే మార్కెట్లో నిలబడతాం. సో మీరు చేయాలంటే ముందుకు రండి, దాన్ని లేటెస్ట్ టెక్నాలజీస్తో వాడి ఆ ప్రోడక్ట్ని తయారు చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సార్, ఎలీప్ సంస్థ విమెన్ ఎంపవర్మెంట్ మీరు స్టార్ట్ చేసిన టెండ్రిల్ న్యాచురల్స్ LLP అనేది, దానిలో ఏమన్నా పురుషులకి ఏమన్నా అవకాశాలు ఉంటాయా, ఓన్లీ లేడీస్కేనా? ఇది నేను కూడా ఫౌండర్ నమ్మా, నాతో పాటు ఇంకొక లేడీ కూడా ఉన్నారు, మెజారిటీ హోల్డరు. మేము మా ప్రధాన ఉద్దేశం లేడీస్ తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఎవరైతే మార్కెటింగ్ సపోర్ట్ కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అలానే ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్ చాలామంది న్యాచురల్గా పండిస్తున్నారు, ముఖ్యంగా గిరిజనులు ఉన్నారు. గిరిజనుల ప్రోడక్ట్ డైరెక్ట్ మార్కెటింగ్ సపోర్ట్ ఇంకా గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ తెచ్చినప్పటికీ ఇంకా డైరెక్ట్ సపోర్ట్ దొరకట్లా. ఇలాంటి హెల్ప్ చేయాలని చెప్పి టెండిల్స్ న్యాచురల్స్ LLP స్టార్ట్ చేశాను. సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తేనె అరకు నుంచి తెప్పిస్తాను, అలానే పసుపు అక్కడి నుంచే తెప్పిస్తాను. కారణం ఏంటంటే అక్కడ దొరికే పసుపులో 5% కర్క్యూమిన్ కంటెంట్ ఉంటుంది. అంటే చాలా క్వాలిటీ పసుపు మనకి ట్రైబల్స్ దగ్గర దొరుకుతాయి. అందువల్ల ఇది అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్, విజయవాడలో అమ్ముతున్నాం. ఇంతకన్నా క్వాలిటీ పసుపు దొరకాలంటే నార్త్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాలి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళాలి. అందువల్ల మనం ఎక్కడైతే న్యాచురల్గా పండిస్తారో ఎక్కువ క్వాలిటీ ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా తీసుకొచ్చి మన కస్టమర్స్కి అంటే కొంచెం తక్కువ కాస్ట్లో ఇవ్వగలిగితే మిగతా కంపెనీతో పోల్చి సో మార్కెటింగ్కి ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో
ఇది స్టార్ట్ చేసాం. ఓకే సార్. సార్ బిజినెస్ చేయాలనే ఆడవాళ్ళకి ఒక మంచి ఈ వీడియో ఒక మంచి సపోర్ట్గా ఒక మంచి డ్రీమ్గా ఉండబోతుంది సార్ నాకు తెలిసి. ఖచ్చితంగా ఎలిప్స్ సంస్థని అప్రోచ్ అవ్వడం ఎలా, లేడీస్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఎలా ఉంటుంది, లోన్ దగ్గర నుంచి ఐడియాస్ దగ్గర నుంచి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.